అండ్ సి ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దట్ ఇక్కడ చేస్తున్నాడు డెఫినెట్లీ అక్కడికి వెళ్తాడని ఆలోచిస్తాడు. అంటే నేను అలాగే ఉండేవాడిని. అంటే ఈ రోజు అక్కడ మహేష్ బాబు చేస్తున్నాడు, ఈ రోజు అక్కడ ప్రభాస్ చేస్తున్నారు, రేపొద్దు నేను అక్కడికి వెళ్ళి చేస్తాననే జోన్లోనే ఉండేవాడిని. అంటే ఇట్స్ ఓన్లీ నాకు టైం కావాలంతే, నాకు ఒక ఛాన్స్ కావాలంతే అన్న జోన్లోనే ఉండే. బికాజ్ ఐ హ్యావ్ హ్యూజ్ ఆ మైండ్ సెట్ లేకపోతే కష్టం అంటున్నాను నేను. అంటే వీ కాంట్ కంప్లైన్ అబౌట్ సర్టన్ థింగ్స్. అంటే దట్స్ హౌ యూ హ్యావ్ టు క్రాక్ ఇట్. Few people have a separate timeline. You have a separate timeline. My timeline is different. Your timeline is different. I always keep saying this. Correct. As long as అంటే నువ్వు వెనకాతలుండి ఫేమ్, ఫైనాన్షియల్ వైజ్, టైమ్, రెస్పెక్ట్ అసలు అవన్నీ పట్టించుకోకూడదు. యువర్ ఎజెండా ఈజ్ లైక్ ఐ హ్యావ్ టు, వాట్ ఈస్ యువర్ థింగ్, గుర్రంకి కట్టినట్టు యూ షుడ్ నాట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. యూ నాట్ గెట్ రెస్పెక్ట్ ఆబ్వియస్లీ. అంటే వాట్ రెస్పెక్ట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? నీకంటే మ్యాటర్ అవ్వద్దు. ఎందుకది అంటే సి ఇప్పుడు నీకు ఆ టైం నువ్వు అప్పుడు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అంటున్నాను. డోంట్ కేర్ అబౌట్ సర్టన్ థింగ్స్. లైక్ యూ హ్యావ్ అన్ ఎజెండా, యూ నో వాట్ యూ వాంట్ టు బికమ్. దట్ షుడ్ బి ద ఎయిమ్. కరెక్ట్. ఆడెవడో అంటాడు, మేనేజర్ ఏదో తిడతాడు, లేకపోతే ఈడేదో తిడతాడు, అవన్నీ పట్టించుకోద్దు అసలు. దోస్ ఆర్ ద లైక్ ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఇప్పుడు కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలంటే మార్నింగ్ లేచిన తర్వాత 5 గంటలకు ఎప్పుడు లేచి మోకాల మీద నడిపిస్తూ ఉంటారు. నాకు రెస్పెక్ట్ లేదు, మోకాల మీద నడిపిస్తున్నాడు ఏంటంటే దట్ ఇస్ ద వే ఇట్ హ్యాస్ టు బి. యుల్ గెట్ స్ట్రాంగర్. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి కదా. వీ కాంట్ కంప్లైన్ అబౌట్ సర్టన్. సో దిస్ ఈస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఇట్స్ అ ప్రాసెస్. Correct. I call it a process. It's not a struggle. It's a process. And the process is about going to auditions, cracking the auditions, going there, giving your best, not caring about certain things. These are the parameters, like how you have for kickboxing or karate or boxing or cricket. Correct. ఒకే బాల్ని 500 సార్లు కట్టాలి, నేను 200 సార్లు కొడతానంటే అవ్వదు. అలాగే సినిమాలో వెళ్ళాలి అంటే దేర్ ఆర్ సర్టన్ పారామీటర్స్. దోస్ ఆర్ దీస్. ఓకే. రెస్పెక్ట్ అండ్ ఆల్. అంటే లెట్స్ నాట్ కేర్ అబౌట్ ఇట్. ఇట్ విల్ కమ్. అది టైం చూసుకున్నప్పుడు ఇట్ విల్ కమ్. ఇట్ విల్ ఇంట్రెస్ట్తో సహా వస్తుంది అంటాను నేను ఎప్పుడు ఇదే చెప్తా. నువ్వు రేస్లో నువ్వు ట్రాక్ మీద ఉన్నంత వరకు యువర్ అ రేసర్. నువ్వు మెల్లగా నడు, అక్కడే కూర్చో. ట్రాక్ బయటకు వచ్చేస్తే దెర్ ఇస్ నథింగ్. అంటే ఆ ట్రాక్ మీద ఉన్నంత వరకు ట్రాక్ మీద ఉండాలంతే. ఆ ట్రాక్ మీద ఏదో రోజు జరుగుతుంది అనేది నా ఫీలింగ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అంటే నాట్ దట్ ఐ క్రాక్డ్ సంథింగ్ నౌ. ఐఎమ్ స్టిల్ దెర్ ఇస్ అ లాంగ్ వే ఫర్ మీ టు గో బికాస్ ఇట్ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ ఫర్ మీ. Maybe I call it 1 year, that's it. Or maybe I call it 2 years. It's been only 2 years since I started off. There's a long way for me to go. I have to be in the track. Be on the track. Track lo పరిగెంటంత వరకు I think these things shouldn't matter. Like fame, financial wise, yes, for me it's very important because నేను అందుకే జాబ్ చేసేవాడిని. దట్ నాకు ఇక్కడి నుంచి రాదని తెలుసు. నాకు చాలా సినిమాలు పే చేయలేదు, నాకు పేమెంట్ లేదు. That is the way it is. You can't sit and complain that they're not paying me. అందుకనే నేను జాబ్ చేశాను. బికాస్ ఐ కాంట్ ఆస్క్ మై పేరెంట్స్, లైక్ వీ హ్యావ్ అ వే కదా. అందుకని జాబ్ చేశాను. టైం ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంతమంది తొందరగా అవుతుంది, కొంతమంది స్లోగా అవుతుంది. బట్ అందరికీ అవుతుంది, వడ్డీతో సహా వస్తుంది. అది కన్ఫర్మ్. యూ హ్యావ్ టు బీ దేర్. రెస్పెక్ట్, ఫర్గెట్ అబౌట్ ఇట్. You will get your respect. Second question, what is your opinion on male lead actors when he was a character and how does it change now? No, it didn't change. I always thought I was the main lead. No matter where I stood, నేను నెగిటివ్ రోల్, యాంటాగనిస్ట్ రోల్ చేసినప్పుడు కూడా I used to feel that I'm the lead actor. ఈ సినిమాకి నేనే లీడ్. అవతల ఉన్న వాళ్ళు కాదు, నేనే లీడ్ అనుకునేవాడిని. ఆ మైండ్ సెట్తోనే దిగేవాడిని. అలాగే దిగాలి అంటున్నాను నేను. Sometimes it works, sometimes it might not. But the principles always remain the same. See, ఇప్పుడు నేను ఎంత చెప్తున్నా రేపొద్దు నాకు బాధేస్తుందేమో, లైక్ కొంత ఐ జస్ట్ కొద్దిగా అటు ఇటు ఊగుతాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ అగైన్ కమ్ బ్యాక్ టు ద సేమ్ మైండ్ సెట్ అగైన్. ఐఎమ్ సో నో ఒపీనియన్, ఐఎమ్ ద మెయిన్ లీడ్. నేను హీరో అంతే ఎక్కడి నుంచి ఉన్నా. సో నువ్వు wherever you stand, just make sure you're the lead actor of the film. That's it, things will change. Because you're thinking that you're a main actor, so at the end of the day you'll go there. Confidence. అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నదే లేదు గురు. యువర్ అన్ యాక్టర్ అంతే. ఇవన్నీ మనం సబ్ డివిజన్ చేసుకున్నవి.